ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మల్లాపూర్ విలేజ్లో డ్రైనేజ్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా పాత విలేజ్లన్నీ ఒక మల్లాపూరే కాకుండా కుషాయిగూడ, చర్లాపల్లి, నాచారం, ఉప్పల్, రామంతపూర్ పాత విలేజ్లలో కూడా అన్ని జాగాలలో కూడా డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ వాళ్ళన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాలనీస్ డెవలప్ అవుతున్నాయి కానీ పాత విలేజ్ డెవలప్ అవుతలేవని ఉద్దేశంతో ఈరోజు మేము అన్నీ కూడా తీసుకోవడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పాత విలేజ్లు చాలా ఉన్నాయి, ఒక 7 విలేజ్ ఉన్నాయి. ఆ 7 విలేజ్లలో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల కూడా డ్రైనేజ్ రోడ్ చేస్తూ ఉన్నాము. అలాగనే ఇదే కాకుండా ఇంకా చెరువులు ఏమేమి అవుతున్నాయో ఆ చెరువులు కూడా నేను హైడ్రా కమిషనర్ గారిని మొన్న కలవడం జరిగింది. కొన్ని చెరువులు కూడా శాంక్షన్ ఇచ్చిండ్రు, ఇప్పుడు అవి కూడా కంప్లీట్ చేస్తా ఉన్నా. అది దాంతోపాటు మెయిన్ మల్లాపూర్ విలేజ్లో ఇంకా కొన్ని రోడ్స్ ఉన్నాయి, ఇంకా స్ట్రీట్ లైట్లు అంటారు, డ్రైనేజ్ ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా కంప్లీట్ చేస్తాయి. ఇక్కడ 2-3 మంత్స్లో అవన్నీ కూడా నేను లాస్ట్ వీక్ కూడా సీఎం గారిని కలవడం జరిగింది. నేను ఓన్లీ డెవలప్మెంట్ దాని మీదనే కలవడం జరిగింది. ముఖ్యంగా అంటే మాకు పాత పరిచయం ఉంది కాబట్టి మా అన్నగారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ పార్టీలో, నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పార్టీలకు రావడం జరిగింది. ఇక్కడ గెలిచిన కాబట్టి కాంగ్రెస్ వాళ్ళంతా అందరితో నాకు పరిచయం ఉంది కాబట్టి కొద్దిగా మాకు ఈజీ ఉన్నది. వాళ్ళందరూ మా అన్నతో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది మంత్రులు కూడా ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎలక్షన్లప్పుడే పార్టీ, దాని తర్వాత మీ ఎవరన్నా కూడా కానీ కాన్స్టిట్యున్సీకి పనిచేయాలి. అట్లనే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మల్లాపూర్లో బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు వాళ్ళకి వర్కులు తెచ్చి వాళ్ళు పాలాక్ చేయండి, మాతో కూడా చెప్పండి మీరు తీసుకొచ్చి, దాంట్లో తప్పేం లేదు. మాకు కావాల్సింది డెవలప్మెంట్. మాకు బస్తీలలో ప్రాబ్లం కాకుండా ఎవ్వరు ముంగడికి వచ్చి పని చేస్తే వాళ్ళే సక్సెస్ అవుతారు. రేపు పొద్దుగాల ఎలక్షన్ వస్తే ఎవడు మంచిగా చేస్తే వాడు గెలుస్తాడు. ఇప్పుడు నేనున్న 2 ఏళ్ళు అయింది, దేవేంద్రన్న 2 టర్మ్లు వచ్చిండు. మేము మంచిగా ఉంటే మనం గెలిపిస్తారు, లేకపోతే లేదు. కానీ కొట్లాడలు పంచాలు దానికి కోరకుండా మేమందరినీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్లు కానీ బీజేపీలు కానీ మీరు కూడా వర్కులు తేండి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఇలా స్టేట్ గవర్నమెంట్ ఉంది. మాకు గవర్నమెంట్ లేకున్నా మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకొని మేము పనులు తేవడం జరుగుతుంది. సీఎం గారు కూడా ఆయనకు డెవలప్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మాకు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అట్లనే మీరు కూడా తీసుకురండి. మేము ఎవరిని కాదంటలేమే, గవర్నమెంట్ జాగాలు మేము కబ్జా కాకుండా చూస్తూ ఉన్నాం. దాని మీద కూడా నా మీద అన్ని బ్లేమ్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాగాలలో ఎక్కడ కూడా కబ్జా కాకుండా మేము 100% ఇలా పడతా, ఎక్కడ కూడా వెనకపోను నేను. ఎందుకంటే మా పాత విలేజ్ జాగాలు నేను ఇట్లా పొడగొట్టడానికి లేనిడ, ఎవడు పడతాడు కొట్టుకోపోనీకి, లేకపోతే ఏదో లీడర్ చెప్పి రూలింగ్ పార్టీ అంటే కూడా నేను ఒప్పుకోను. నేను అవసరం ఉంటే రూలింగ్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా, పై అధికారుల దగ్గర కూడా వచ్చి చెప్తాను. నేను మీ పార్టీ వాళ్ళే ఇట్లాంటి దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఇట్లా జరుగుతుంది, దానివల్లనే మీరు ఇట్లా కొలాప్స్ అవుతున్నారని కూడా చెప్తాను నేను. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి గవర్నమెంట్ జాగాల దగ్గరికి రావద్దని చెప్పి కోరుకుంటున్నాను.